హాయ్ అండి, నమస్తే. డే 10కి స్వాగతం. ప్రజెంట్ కంటోన్ ఫెయిర్ ప్యాక్ ఫేజ్ 2లో డే 1లోకి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మబ్బులు పట్టేసి చిరుజల్లులు మాత్రం పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు అక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్. 24 టెంపరేచర్, 30 టెంపరేచర్ ఇలా ఉంది. బఫెట్ ఆల్రెడీ సాంబారు మనకు ఉంది, ఇడ్లీ. మనకు చైనా టు తెలుగు స్టేట్స్ వాళ్ళు టూర్స్ అరేంజ్ చేసినప్పుడు ఈ విధంగా డిఫరెంట్ ప్యాక్స్లో వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇండియా ఫీలింగ్ ఉండే విధంగా మాత్రమే ఇక్కడ చూసుకుంటున్నారు. పొద్దున చికెన్ కర్రీ కూడా పెట్టారనమాట బ్రేక్ఫాస్ట్. అయితే భారీ వర్షం అయితే పడుతూ ఉంది. ఇక్కడ మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడికి ప్రజెంట్ మనం ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్స్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇలా ఎంటర్ అయిపోతున్నాం కంప్లీట్గా. ప్రజెంట్ అయితే మనం సి హాల్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఉన్నాము. ఇక్కడైతే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే సిలో ఉన్నాయి. ఇది సి హాల్లో వచ్చేసి 2, 4, 7, 2, 9, 11 ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే గ్లాస్వేర్ ఐటమ్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఈరోజు. .2లోకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కంప్లీట్గా తెలిసి గ్లాస్ ఐటమ్సే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం గ్లాస్ ఐటమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడికి గ్లాస్ ఆర్ట్ అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా గ్లాస్కి సంబంధించిన వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ లోపల చూసుకుంటే కంప్లీట్ గ్లాస్ ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ గ్లాసులే. యాక్చువల్లీ గ్లాస్ లోపల వీళ్ళు డిజైన్ తయారు చేశారు చూడండి. హాల్స్లో ఉన్న గ్లాస్ ఆర్ట్ మొత్తం కూడా ఇవేనండి. అంటే ప్రతి ఐటెం కూడా వీళ్ళు గ్లాస్లో చూపించే రకంగా హాల్స్ అయితే కనుక ఇవే మొత్తం ఉన్నాయి. ఇక్కడ యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అన్నీ కూడా చాలా రకరకాల సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్టెన్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. టిష్యూ పేపర్స్లో కూడా చాలా రకాల టిష్యూ పేపర్స్ కూడా, యాంగ్లర్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ యాంగ్లర్స్లో ఉండేటి ఏంటి, డస్ట్బిన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇంటికి పనికొచ్చే ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులో కంప్లీట్గా క్లీనింగ్ ఐటమ్స్. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి వాషింగ్లో మనం క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్లో ఒక్కటేస్తే క్లాత్ అంతా సాఫ్ట్గా అవుతుంది. సో ఇక్కడ మనకు అది అవైలబుల్ ఉందన్నమాట. టాయ్స్ అన్నీ కూడా మనకి ఏ విధమైన టాయ్స్ అయితే ఉన్నాయో, గిఫ్టింగ్ టాయ్స్, కప్ మోడల్స్ అండి, రకరకాల డిజైన్స్లో కప్ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇంటికి సంబంధించినంత వరకు ర్యాక్స్ కానివ్వండి, సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ బిల్డ్ చేసి ఉన్నాయి. ఇక్కడంతా కూడా కంప్లీట్గా హ్యాండ్ గ్లౌజెస్లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ కావాలనుకుంటే అన్ని రకాల వెరైటీస్ కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. మనకు ట్రావెల్ సింప్లిఫైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే సూట్ కేసులు కానీ, ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్స్ చేస్తున్నారు. ట్రావెల్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా సరే కదా. ఇప్పటివరకు అయితే కనుక మనకన్నీ కూడా ఇంటికి సంబంధించినంత వరకు వస్తువులు ఏమేమి ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం స్టేషనరీ కూడా స్టార్ట్ అయింది. మనం మళ్ళీ పైకి వెళ్దాం. 16.2 కూడా కంప్లీట్ చేసాం మనం. ఇవన్నీ కూడా కవర్స్, గిఫ్టింగ్ కవర్స్, టిష్యూ పేపర్స్, ఏవేవి ఉన్నాయో టిష్యూ పేపర్స్, ఇవన్నీ కూడా బొమ్మలు, పిల్లలకు సంబంధించిన బొమ్మలన్నీ కూడా ఉన్నాయి. లైటర్స్కి సంబంధించి రకరకాల వెరైటీస్, రకరకాల బ్రషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిటర్జెంట్, అన్ని రకాల ఆర్టిఫిషియల్ చెట్లు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూస్తే చాలా న్యాచురల్ అనిపించే విధంగా ఉన్నాయి. ఇక్కడ 16.3 హాల్లోకి వచ్చామండి మనము. ఇక్కడ కూడా చూసుకుంటే అన్ని ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం గ్లాస్ ఐటమ్స్, తర్వాత జ్యూస్ ఐటమ్స్, క్లీనింగ్ ఐటమ్స్, బాటిల్స్, కార్పెట్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ మనం 15.3లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ కూడా కంప్లీట్గా ఏంటి అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి. ఇంట్లో పనికొచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఈ హాల్లో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడైతే రకరకాల ఫోటో ఫ్రేమ్స్, వుడెన్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు అంబ్రెలాస్ మ్యానుఫ్యాక్చర్, రకరకాల అంబ్రెలాస్ అన్నీ కూడా కలెక్షన్లోకి పెట్టడం జరిగింది వీళ్ళంతా. మనం 14.3కి అయితే వచ్చామండి ఇప్పుడు. ఇక్కడ కూడా కంప్లీట్గా ఇంటికి సంబంధించిన వస్తువులు మాత్రం అన్ని రకాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. క్యాప్ నుంచి మెడ దగ్గర నుండి కూడా బాడీకి సంబంధించిన అన్ని రకాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే 14.4లో ఉన్నాం మనము. మొత్తం టోటల్గా ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 15.4లోకి అయితే వచ్చామండి. అన్నీ కూడా ఇవే సేమ్ మన ఇంటికి పనికొచ్చే టిష్యూ పేపర్ దగ్గర నుంచి కూడా
అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతా కూడా క్లీనింగ్ ఐటమ్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ప్యాకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 16.4కి అయితే వచ్చానండి. ఇక్కడ కూడా మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇది ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ని కూడా మొత్తం తిప్పుతున్నారు చూడండి. కంప్లీట్గా గ్లాస్ మొత్తం తిరుగుతుంది, కానీ ఆ వాటర్ అందులోనే ఉంది. జిమ్లో చేయాల్సిన పనులంతా కూడా రోబోట్లే చేస్తున్నాయి. ఇదంతా కూడా రోబోట్ టెక్నాలజీతో చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మనం 9.2లోకి వచ్చామండి. ఇక్కడంతా కూడా సిరామిక్ మోడల్స్ అన్నీ కూడా ఇస్తున్నారని చెప్పారు. సిరామిక్లో డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం అసలు ఐటమ్స్ ఏమున్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. యోగాసాలు వేపిస్తున్నారు బొమ్మలతో. మనం 10.2లోకి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే కనుక మనకు ఫర్నిచర్ స్టార్ట్ అవుతుంది. ఈ కొత్తగా వచ్చాయట జస్ట్ ఇట్లా మనము ఇంట్లో కూర్చొని వేసుకోవడానికి. ప్రజెంట్ అయితే నేను 11.2లో ఉన్నానండి. బిల్డింగ్ మెటీరియల్స్, తర్వాత పైప్ ఫిట్టింగు, వీటికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం హాల్ నెంబర్ 13.2లో ఉన్నాము. ఇది ఏసీపీ షీట్స్, అల్యూమినియం ప్యానల్ షీట్స్ అన్నమాట. కంప్లీట్గా చాలా మోడల్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఇక్కడంతా కూడా సిరామిక్ టైల్స్ కానీ, కిచెన్ వార్డ్రోబ్స్ కానీ ఇలాంటి మొత్తం మెటీరియల్ ఉన్నాయి. మనం 12.2లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకు బిల్డింగ్ మెటీరియల్స్, డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా సేమ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి బిల్డింగ్ బయట పెట్టుకునేటి అల్మారా సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ మ్యాట్స్ సంబంధించి కానీ, తర్వాత కింద వేసుకునే ప్యానల్స్, గోడకి వేసుకునే ప్యానల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటో ఇందులోనే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇందులో చూస్తే చాలా క్రౌడ్ అయితే కనబడుతుంది. ప్లైవుడ్ అండి, కంప్లీట్గా వుడ్ లాగా కనిపిస్తుంది కదా. ఈ ప్లైవుడ్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. 11.3కి అయితే వచ్చానండి. ఇదంతా కూడా కంప్లీట్గా ఫర్నిచర్ అండి. ఏంటంటే హోమ్ ఫర్నిచర్ కానీ, ఆఫీస్ ఫర్నిచర్ కానీ కావాలి అంటే మనకు ఆఫీస్ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇదంతా కూడా ఆఫీస్కి సంబంధించిన చైర్స్ కానివ్వండి, లైటింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆఫీస్కి సంబంధించిన టేబుల్స్, బ్యాగ్స్, ట్రైప్యాడ్స్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ ఐటమ్ అయితే వచ్చింది. మనం ల్యాప్టాప్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలా మనకి ట్రైప్యాడ్స్ లాగా వచ్చాయన్నమాట. కంప్లీట్ ఆఫీస్ టేబుల్స్ కూడా డిఫరెంట్ టేబుల్స్ వచ్చాయి ఇక్కడ. చైర్స్ అయితే చాలా మంచి మోడల్స్ అయితే చైర్స్ ఉన్నాయి. ఆఫీస్ చైర్స్ కానీ, బాస్ చైర్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ 10.3కి వచ్చానండి. 10.3కి వస్తే ఇక్కడ కూడా ఫర్నిచరు మొత్తం కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ అవుట్డోర్ ఫర్నిచర్ అని చెప్పేసి రాస్తుంది. అది అవుట్డోర్ ఫర్నిచర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ మనకు అంటే బయట ల్యాండ్లో వేసుకోవడానికి, ఇలా ఊయలాగా చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అవుట్డోర్లో టెంట్లు వేసుకోవడానికి, ఇక్కడ చూడండి టెంట్ వేశారు. ఇలా అవుట్డోర్లో ఉండే ఐటమ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. చూద్దాం అవన్నీ. చిన్నగా ఉంది కానీ పెద్దగా రాను ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఎంత కావాలంటే అంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎలా అవుతుందో ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. బయట మనం గార్డెన్లో పెట్టుకోవడానికి మంచి చైర్స్, అంబ్రెల్లాస్ కంప్లీట్గా అవుట్డోర్లో మీకు సెటప్ చేసేస్తే చిన్న ఇల్లులాగా కూడా కట్టుకోవచ్చు. కెన్ ఐ ఓపెన్ ఇట్? ఓపెన్ చేస్తే కనుక లోపల ఒక చిన్న ఇల్లులాగా కంప్లీట్ స్ట్రక్చర్ ఉందండి. ఎక్కడైనా మనము అవుట్డోర్కి వెళ్ళినప్పుడు చిన్న ఫామ్ హౌస్ లాగా ఉన్నాయి అంటే కనుక చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. 9.3 ఇక్కడ కూడా ఫర్నిచర్స్ ఉన్నాయి. అవుట్డోర్ అండ్ హోమ్ ఫర్నిచర్స్ అన్నీ కూడా ఇంకా అవే సోఫాలు, కర్టెన్స్ అన్నీ. ఆఫీస్ చైర్స్ అయితే కనుక రకరకాల డిజైన్స్లో ఉన్నాయి చూడండి. బాస్ చైర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే కనబడుతున్నాయి. చూసారు కదా, ఇప్పటికీ నేను పైన తిరిగితేనే అంటే చూడాల్సినవి మామూలుగా చూసుకుంటూ వెళ్తేనే దాదాపు నాకు ఉదయం నుంచి అంటే 11 గంటల నుంచి వెళ్ళి ఇప్పుడు 4 అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఒక 6 నుంచి 7 హాల్స్ మాత్రమే అయ్యాయి. ఇంకా దాదాపు 30 హాల్స్ ఉన్నాయండి చూడాల్సినవన్నీ కూడా. 6-7 హాల్స్ ఇప్పటికి. ఈరోజు ఇంకా ఈవినింగ్ చీకటి అయిపోయినట్టే. ఇంకా 2 అవర్స్లో అంటే ఇంకా 2 హాల్స్ ఉన్నాయి. అవి చూసేస్తే ఈ రోజుకి సి అయిపోయింది అండ్ బి అయిపోయింది. ఏలో 8 హాల్స్, ఒక్కొక్క ఫ్లోర్కి 8 అలా ఉంటాయన్నమాట. అండ్ మనకి డి కూడా ఉంటుంది. ఏ డి 2 చూడలేదు. అవి రేపు ఎల్లుండి అవి చూసి మీకు చెప్తాను. ఇందులో అయితే ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే కనుక డెకరేటివ్ ఐటము, క్రిస్టల్ ఐటమ్స్, ఇంటికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్ మాత్రం మనకు కనిపించాయి. ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్, స్టేషనరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి రేపు చూస్తే మనకు తెలుస్తుంది.